చట్లేదు అంటే బ్యాక్ బెల్ట్ మెడ పీస్లు ఇవన్నీ కూడా నార్మల్గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. కొలతలు ఏమి అక్కర్లేదు, వాటికి ఏమి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు మీరు హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చినటువంటి క్లాత్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇవి రెండు ఇలా ఎదురెదురుగా రావాలి కాబట్టి. ఓకే, ఇదొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇదే కటింగ్ని ఒకసారి ఫాలో అయిపోయి చక్కగా కట్ చేసుకుని కుట్టుకుని చూడండి, మీకు కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ కట్ చేయలేదండి, కట్ చేసుకుని ఆ వచ్చిన పీస్లో మనం హుక్స్ పట్టి కాజా పట్టీకి కట్ చేసేసుకోవచ్చు. నేను తర్వాత కట్ చేస్తానులేండి. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఓకే, ఇంతే. మిగిలినటువంటి వేస్ట్ క్లాత్ పైన ఇంకా అన్ని మెడపీసులు కానివ్వండి, హుక్స్లు పట్టీలు, కాజా పట్టీలు, బ్యాక్ బెల్ట్లు ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. వేస్ట్ పీస్ను అస్సలు పడేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.